మనసును లోపలికి తిప్పుకుని ఆంతర్యాగం అంటే యాగం అంటే యజ్ఞము అన్నప్పుడు కొన్ని వస్తువులను యజ్ఞంలో ఆహుతి చేస్తుంటాం. అట్టి మాదిరిగా యాగంలో నెయ్యి మొదలైనటువంటి ఆహుతి చేస్తాం. ఇప్పుడు ఆంతర్యాగంలో ఆహుతి చేయాల్సినటువంటి పరికరాలు ఏమిటంటే, మనలోనే దేవుడు ఉన్నాడు కనుక మనలో ఉన్నటువంటి దేవుడిని ఏ మరుగుపరుస్తున్నాయో ఆ మరుగుపరిచేటటువంటి పరికరాలను ఒక్కొక్కటి జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని, అంతరేంద్రియాలని, పంచ ప్రాణాలను అన్నిటినీ కూడా ఒక్కొక్కటి కూడా ఆహుతి చెయ్యాలి. ఇవన్నీ ఆహుతి చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మిగిలినటువంటి స్వరూపము బ్రహ్మము. అంటే సర్వవ్యాపకమైనటువంటి ఆ బ్రహ్మము మనలోనే ఉందని, మనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మము నిర్వికారమైనటువంటి చైతన్య స్వరూపంగా ఆత్మరూపంలో ఉన్నదని అనేక ప్రమాణాల ద్వారా చెప్పవడం జరిగింది. అటువంటి ఆ బ్రహ్మమును దర్శించాలంటే ఇవన్నీ ఆహుతవ్వాలి. అదే ఆంతర్యాగం అంటే. మౌనము, ఆంతర్యాగము, సామూహిక బ్రహ్మనిష్ట, ఇవన్నీ దీని పేర్లు. దీనికి సంబంధించినటువంటి పోయిన పౌనంలో బృహదారణ్యకంలో అనేక మంత్రాలు ప్రమాణం చూపించుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా అందులోదే ఒక మంత్రాన్ని చెప్పుకుని మిగతా విషయంలోకి వెళ్దాం. ఈరోజు చెప్పుకునేటటువంటి మంత్రం 28వ మంత్రం. తదేతద్విషయాభ్యుక్తం ఏష నిత్యో మహిమ. భుక్తం అంటే ఇప్పుడు అనాత్మ సముదాయాన్ని అంతటిని కూడా భుక్తం అంటే మన ఆహారం తీసుకున్నాం అనుకోండి, జీర్ణం అయిపోతే దాన్ని ఏమంటాం? భుక్తం అంటాం. అట్టి మాదిరిగా తదేతద్విషయాభ్యుక్తం అంటే ఆహుతవ్వాలి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శరీరము మొదలైనటువంటి అనాత్మ సముదాయం అంతా కూడా ఎక్కడ భుక్తమైపోయిందో ఏష నిత్యో మహిమా బ్రహ్మణస్య, అప్పుడు ఆ బ్రహ్మం సాక్షాత్కారం అవుతుంది. అది మన ఆత్మరూపంలోనే ఉంది, అది మన స్వస్వరూపంలోనే ఉంది. స వర్ధతే కర్మణ నో కనీయ. ఎవరికైతే ఈ రకంగా అనాత్మనంతటిని దాటి ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసి ఉన్నాడో దానికి బ్రాహ్మణస్య స వర్ధతే, బుద్ధి చెందుతాడన్నమాట. కర్మణానో కనీయాన్, అతని కర్మలన్నీ దగ్ధమైపోతాయి. కర్మలుంటే మళ్ళీ జన్మకి తీసుకొస్తాయి. మనం ఏయో యజ్ఞయాగాదులు మొదలైనటువంటి కర్మలు చేస్తుంటాం. పూజలు, పురస్కారాలు, దానాలు, ధర్మాలు, ఇవన్నిటికీ ఒక కర్మ ఏర్పడుతుంది. ఆ కర్మ ఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ తీసుకొచ్చి పెడుతుంది. ఇలాగ ఎవడైతే ఆంతర్యాగంలో లోపలికి వెళ్ళి అనాత్మనంతటిని దాటి ఆత్మసాక్షాత్కారం పొందాడో అటువంటి బ్రాహ్మణస్య నా వర్తతే, బ్రహ్మస్వరూపం వృద్ధి చెందింది. ఇప్పుడు పొగజూరిపోయిందన్నమాట. మన స్వరూపం మనకు తెలియటం లేదు. ఏంటి? నిప్పుని రాజుకోలేనప్పుడు, పొగ పట్టేసినప్పుడు నిప్పు ప్రకాశం కనిపించదు. అట్టి మాదిరిగా మనలో ఉన్నటువంటి బ్రహ్మము బ్రహ్మముగా గోచరం కావడం లేదు. ఎందుకంటే అజ్ఞానంతో ఆవహించబడింది. అటువంటి బ్రహ్మము వృద్ధి చెందాలంటే అనాత్మను తొలగించుకోవాలి. అంటే నిప్పు రాజుకోవడానికి ఏదేది రాజుకోకుండా అడ్డగించిందో దాన్ని తొలగించుకుంటే నిప్పు ఎలా వృద్ధి చెందుతారో అట్టి మాదిరిగా మన స్వస్వరూపం ప్రకాశవంతంగా వృద్ధి చెందుతుంది. తస్యైవ స్వత్పదవిత్తం విదిత్వా, అది నీ ధర్మం. మనిషిగా పుట్టినటువంటి వాడు ఆ సత్యాన్ని తెలుసుకోవటం కోసం, దాన్ని సాధించడం కోసం, దాన్ని పొందడం కోసమే తస్యైవ స్వత్పదవిత్తం విదిత్వా. అంతేగాని విత్తం అంటే డబ్బు సంపాదించడం కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో, లేదా ఎక్కువ కాలం జీవించడం కోసమో కాదు. శాత్పదవిత్తం విదిత్వ న లిప్యతే, దానికోసం కాదు జీవితం. కర్మఫలాలను అనుభవిస్తూ ఈ కర్మలను నశింపజేసి మోక్షం పొందడం కోసం. కర్మణ పాపకైనేతి తస్మాదేవం ఇచ్యాంతే దాంత ఉపరత తితిక్షం సమాహితో భూత్వ
ఆత్మన్యేవాత్మనా పశ్యతి. ఎప్పుడైతే ఈ రకంగా లోపల ఉన్నటువంటి మన స్వరూపం ప్రకాశవంతంగా ప్రకాశించబడిందో, తెలియబడినటువంటి వాటికి లిప్యతే కర్మణ పాపక అనేది, ఏ ఏ కర్మలైతే చేసామో ఆ కర్మ వల్ల ఏ ఏ పాప సముదాయం అయితే ఉందో అదంతా కూడా లిప్యతే, నశించిపోతుంది. చేతులు గడుపుకుంటే చేతులు ఉన్నటువంటి మురుకు ఎలా పోతుందో అట్టి మాదిరిగా ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడికి కర్మలన్నీ కూడా లిప్యతే, నశించిపోతాయట. కర్మణ పాపక అనే పాపకైనది ఎలాంటి కర్మలంటే ఎంతంత భయంకరమైనటువంటి కర్మలైనా సరే తొలగిపోతాయట. తస్మాదేవం విచ్యాంతో, ఆ దేవదేవుడు సాక్షాత్కారం అవుతాడు ప్రశాంతంగా. దాంత ఉపరత తితిక్షం అంటే అన్నీ లయమైపోయిన తర్వాత ఉండేటువంటి స్థితి ఉపరతి. అప్పుడు తితిక్ష అంటే ఓర్పు. అంటే ఇక్కడ కంగారు, భయము, బాధలో ఏమవుతుందో, కొడుకు నుంచి ఏమవుతుందో, భార్య నుంచి ఏం జరుగుతుందో, భర్త నుంచి ఏం జరుగుతుందో, అసలు మన శరీరానికి ఏం జరుగుతుందో, లోపల శరీరంలో ఉన్నటువంటి అవయవాల నుంచి ఏం జరుగుతుంది, ఇదంతా భయం. ఆ భయం అంతా తితిక్షు పోద్దట. భయం లేదు, ఎందుకంటే ఇదంతా దాటిపోయిన తర్వాత ఏదైందో సమాహితో భూత ఆత్మన్యేవాత్మనాం పశ్యతి. ఎందుకంటే ఇదంతా సమాహితమైనటువంటి నీలోను అందరిలోనూ ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో సమాహిత భూత్వా ఆత్మన్యేవాత్మనాం పశ్యతి. అంటే ఆత్మనాం పశ్యతి అంటే ఆత్మనే ఆత్మతోనే చూడడం, దేవుణ్ణి దేవుడే చూసుకోవటం, మనల్ని మనమే చూసుకోవటం. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మనకు ఒక దేవుడు వేరేగా ఉన్నాడు, మనం వేరేగా ఉన్నాం. దేవుడు వేరు, మనం వేరు. మనకంటే దేవుడు గొప్పవాడు, మనకు కావాల్సినటువంటి కోరికలన్నీ ఆయన తీరుస్తాడు. ఇక్కడ అలా లేదు, ఇద్దరు దేవుళ్ళు ఉండరు, ఒకడే దేవుడు అయిపోతాడు, తానే చూసుకుంటూ ఉంటాడు. ఆత్మానం పశ్యతి సర్వమాత్మానం పశ్యతి. సర్వము తనలోనూ అందరిలోనూ కూడా ఒకే ఆత్మను చూడగలుగుతాడట. సర్వమాత్మానం పశ్యతి నైనం పాప్మా తరతి. శుద్ధమైనటువంటి పాప్మా తరతి. సర్వం పాప్మానాం తరతి. నైనం పాప్మా తపతి. సర్వం పాప్మానాం తపతి. విపాకో విరజో విషికిత్సో బ్రాహ్మణో భవత్యేష బ్రహ్మలోక. అది ఆ బ్రహ్మలోకపు స్థితి, బ్రహ్మస్వరూపం అంటారు దాన్ని. అంటే ఆ బ్రహ్మము ముందు నుంచి ఉండినటువంటి స్వరూపం అన్నమాట, చైతన్య స్వరూపం, నామరూపాలు లేనటువంటిది. ఇప్పుడు మనం గదిలో ఏదన్నా వస్తువు పట్టుకెళ్ళి పెట్టాలనుకోండి, ఖాళీ ఉండాలి. ఖాళీ లేని దాంట్లో పెట్టలేం, వస్తువు పెట్టలేం. అట్టి మాదిరిగా ఈ బ్రహ్మం అనేటువంటిది నిర్వికారమైనటువంటి చైతన్య స్వరూపం. ఇదే దేవుడు. ఈ దేవుడిలోకి అనేక నామరూపాలతో, అణువులతో, పరమాణువులతో, నామరూపాల దేవతలు, దేవుళ్ళు, పశుపక్షాది క్రిమికీటకాది ఎన్నెన్నో వస్తు సముదాయంతో ఒక పెద్ద ప్రపంచం ప్రవేశించింది. ఆ ప్రపంచానికి అంతటికి ఆయన అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన నిర్వికారమైనటువంటి చైతన్య స్వరూపం కనుక. అటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మస్వరూపంలో ఈ తనలో ప్రవేశించినటువంటి వివిధ రకాల విభాగాలతో కూడుకున్నటువంటి పదార్థం నందు అంతటా ఆయనే ప్రవేశించేటట్టు. అంటే పదార్థం లోపల ఉన్నటువంటి బ్రహ్మము, ఈ పదార్థమంతా ఎందులో ఉందో దానికి అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మము రెండు రకాలు. అంటే ఈ పదార్థానికి అంతటికి అవకాశం ఇచ్చినటువంటి ఆ చైతన్యానికి బ్రహ్మం అని పేరు. అదే చైతన్యం పదార్థం అంతటిలోనూ ప్రవేశించటం వల్ల ఈ పదార్థము వ్యష్టి సమిష్టి అని రెండు భాగాలుగా విభజించడం జరిగింది. సమిష్టి విభాగంలో ప్రవేశించినటువంటి ఆ బ్రహ్మమునకు పరమాత్మ అని పేరు. వ్యష్టిలో ప్రవేశించినటువంటి ఆ బ్రహ్మమునకు ప్రత్యేగాత్మ అని పేరు. ఈ ప్రత్యేగాత్మ పరమాత్మ రెండు ఒక్కటే. ఈ ప్రత్యేగాత్మ పరమాత్మలో ఏకత్వమైనటువంటి స్వరూపమును తెలుసుకుని అదే నేను అని ఎవడైతే ధ్యానిస్తాడో అటువంటి వాటికి సమ్రాడేనం పాపితోపి శీతి హోవాస. ఇది వేదం చెప్తుంది. ఈ రకంగా
ఎంతటి పాపమైనా సరే నశించిపోయి జీవుడు వేరేగా దేవుడు వేరేగా ఉన్నాడు అనుకోండి. జీవుడు వేరేగా దేవుడి కంటే వేరుగా ఉన్నంతసేపు కర్మలు చేస్తాడు. ఆ కర్మఫలాలు అనుభవించడానికి రాకపోకలో జరుగుతాయి. ఎప్పుడైతే జీవుడు దేవుడు ఏకమైపోయారు అనుకోండి, కర్మలు చేసేవాడు లేడు, కర్మఫలాలు ఇచ్చేవాడు లేడు. ఇక ఇద్దరు ఉంటే ఈయన కర్మఫలాలు చేస్తున్నాడు, కర్మఫలాలు ఆయన ఇస్తున్నాడు, ఈయన అనిపించున్నాడు, ఆయన అనిపింప చేస్తున్నాడు. ఇద్దరు ఏమైపోయారు? ఇద్దరు ఒకటైపోయారు. అదే సోహం భగవతే. దాన్నే సోహం అంటారు. సో అంటే నువ్వు, అదే నువ్వు. ఆత్మ పరమాత్మల ఏకత్వమైనటువంటి సోహం భగవతే విదేహాన్ దదామి. దేహము విదేహము. ఈ దేహము నువ్వు కాదు, విదేహము. దేహము కంటే వేరుగా ఉన్నటువంటి సోహం భగవతే విదేహాన్ దదామి. అదే నువ్వు. దాన్నే నువ్వు తెలుసుకోవాలి, దాన్నే నువ్వు పొందాలి. నువ్వు రెండు వస్తువులు కాదు. దేవుడు జీవుడు అనేటువంటి రెండు వస్తువులు లేవు. నీటిలోనే ఒక కర్రో తాడో వేసామనుకోండి, ఆ పక్కనో భాగం ఈ పక్కనో భాగం కనపడుతుంది. అది రెండు భాగాలుగా లేదు. అడుగును చూస్తే ఒకటే భాగం. అట్టి మాదిరిగా దేవుడు జీవుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు లేరు. ఒకటే స్వరూపం. జీవుడు దేవుడు ఒకటే. ఈ జీవుడు దేవుడు రెండు కింద ఎందుకు కనపడుతుంది? కర్ర తీసేసి చూడండి, రెండు లేవు. అట్టి మాదిరిగా ఏం తీసేయాలి ఇక్కడ? ఈ దేహభావం తీసేయాలి. ఎక్కడైతే దేహభావాన్ని తీసేసారో భగవతే విదేహాన్ని దదామి. ఎక్కడ దేహభావం తీసేసాడు అక్కడ దదామి, తీసేసాడు. ఇంకా ఒకటే ఉంది. మాం చాపిస దాస్యయేతి. ఇంక దాసుడు లేడు, దాస్యము లేదు. దేవుడు లేడు, జీవుడు లేడు. కర్మ లేదు, కర్మ ఫలము లేదు, అనుభవించేవాడు లేడు. ఇదే ముక్తి. ఈ రకమైనటువంటి స్థితి ఎవడైతే పొందడు, సవాయేష మహానజ ఆత్మ అజరో అమరో అమృతో వయో బ్రహ్మా భయం వై బ్రహ్మా భయం హి వై బ్రహ్మా భవతి ఏవం వేద. అంటే ఏంటండి? స ఏవాయేష మహాసజ ఆత్మ అజరో. అంటే నువ్వు అజరము అంటే పుట్టుక లేనటువంటి వాడు, అమరం అంటే సావలేనటువంటి వాడు. నువ్వు శరీరాన్ని చూసుకుని శరీరం పుట్టుక కలిగితే నీకు పుట్టుక కలిగింది అనుకుంటున్నావు, శరీరం పోతే నాకు సావు వచ్చింది అనుకుంటున్నావు. అంచేది నీకు నాయన సావు లేదురా, పుట్టుక కూడా లేదు. సావు లేనివాడికి పుట్టుక ఎక్కడండి? పుట్టుకుంటే సావు ఉంటుంది, సావు ఉంటే పుట్టుకుంటుంది. సవాయేష మహానజ ఆత్మ అజరో అమరో అమృతో భవ. అది అమృత స్వరూపం. అమృతం అంటే తాగే పదార్థం కాదు. అమృతం అంటే సావు, అమృతం అంటే సావు లేనటువంటిది. అంచేత నీ స్వరూపాన్ని చూడకుండగా, నీ స్వరూపాన్ని తెలుసుకోకుండా నువ్వు కర్మఫలాలను అనుభవించడానికి తెచ్చుకున్నటువంటి ప్రారబ్ధ కర్మకు సంబంధించినటువంటి దేహభావాన్ని రక్త మాంసాదులతో కూడుకున్నటువంటి చర్మము, రక్తము, మాంసం, ఎముకలతో కూడుకున్నటువంటి శరీరం వచ్చింది కదా. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? ఎలాగొచ్చింది? చనిపోయేటప్పుడు జ్ఞానం తెలుసుకోకుండా చనిపోయాడు. ఏయో కర్మలు చేశాడు. ఆ కర్మఫలాలు అనుభవించడానికి మళ్ళీ ఈశ్వరుడు ఇద్దరున్నారు కదా. మరి ఇక్కడ జ్ఞానం రెండు కలలేదు, రెండు విడివిడిగా ఉన్నాయి. ఎంతవరకు విడిగా ఉన్నాయి అంతవరకు వీడి కర్మలు చేశాడు. ఆ కర్మఫలాలు అనుభవించడానికి మళ్ళీ పంపించారు. ఆ పంపించినటువంటి జీవుడు వచ్చాడు కదండి. వచ్చినటువంటి వాడికి శరీరం ఎలా తయారైంది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశోద్వాయు వాయోరగ్ని అగ్నేరాప తాపాత్ పృథివీ పృథివ్యాం వాసద వాసదిభ్య అన్నాద్భవంతి పోతాన్ని. ఈ ప్రాణికోటికి శరీరాలకు అన్నిటికీ, మనుషులే కాదు పశువులే కాదు అందరికీ కూడా ఈ పదార్థం భుజించడం వల్ల ఈ స్త్రీ పురుషులలోని శుక్ల సౌలితాల వల్ల శరీరం తయారైంది. ఈ శరీరం అనువు ఈ శరీరానికి పుట్టుకొచ్చింది కదా. చనిపోయేదాకా పరిణామం చెందుతూ సుఖ దుఃఖాలు అనుకుంటుంది. అది కర్మ. ఈ రకమైనటువంటి కర్మ ఫలాలను అనుభవించు చిట్ట చివరిలో మరణము. అంచేత ఎవరికైతే ఈ జ్ఞానం పొందలేదో ఎన్ని యుగాలకైనా సరే ఈ భయం పోతట. బ్రహ్మా భయం వై బ్రహ్మా భయం. భయం మీద భయం. ఒక భయం వచ్చింది కదండి, అమ్మయ్య ఈ భయం పోయింది అనుకున్నాడంటే ఇంకో భయం వస్తుందట.
ఆ భయం పోతే ఇంకో భయం అంటే బ్రహ్మా భయం. ఎందుకంటే ఇంకొకడు ఉన్నాడు కదా నీకు వెనకాల అడ్డు. నువ్వు ఏమేం చేసేవో అంతా చూస్తానే ఉన్నాడు అతను. నువ్వు చేసేదాన్ని అంతటికి ఫలితాన్ని ఇచ్చి పంపిస్తా ఉన్నాడు. బ్రహ్మా భయం వై బ్రహ్మా భయం హి వై బ్రహ్మా భవతి. నువ్వు ఎంతవరకు బ్రహ్మమును తెలుసుకోలేదో అంతవరకు నువ్వు ఈ భయం మీద భయాన్ని బ్రహ్మై భవతి ఏవం వేద. ఇది వేదం. అంటే నువ్వెవరు? దేవుడివి. ఏది దేవుడు? శరీరమా? పుట్టుగా చావుతో కూడుకున్నటువంటి పరిణామం చెందుతూ కర్మఫలాన్ని అనిపించేటటువంటి స్త్రీ పురుష భేదాలతో కూడుకున్నటువంటి ఈ దేహానివా నువ్వు? ఈ దేహాన్ని అనుకుని ఈ దేహానికి అన్ని భయాలు ఉండడం వల్ల దేవుడికి భయం లేదు కదా, దేవుడికి దేహం లేదు కదా. అంచేది ఆ దేవుడిని పూజించి మన బాధలన్నీ పోగొట్టేస్తాడని చెప్పేసి ఈ దేవుడి దగ్గరికైనా ఆ దేవుడి దగ్గరికైనా పరుగులు పెడతా ఉన్నాం. పరిగెట్టేవాడు ఎవడు? దేవుడే. ఏం తెలియలేదు ఇతనికి? నేను దేవుణ్ణి అని తెలియలేదు. ఎందుకు తెలియలేదు? దేహం అనుకున్నాడు. ఎంతవరకు దేహం అనుకుంటామో అంతవరకు మనకి భయం నశించదు. భయం మీద మరణింతాం కదా, సావు భయం. ఎంతో సంపాదించుకుంటాడు, సుఖంగా హాయిగా జీవించాలనుకుంటాడు, సడన్గా ఏదో పావులు మాత్రం భయం మీద భయమే. అందుచేత భయరహితమైనటువంటి స్థితి నిస్వరూపం. అమృతత్వశ్యతు నాశాస్తి విత్తేనేతి. ఇదేంటిది? ఎలాంటిది? అమృతత్వశ్యతు నాశాస్తి విత్తేనేతి. నీ ఆశ ఎక్కడ నశించదు? నీ కోరికలు ఎక్కడ తీరుతాయి? నీ భయం ఎక్కడికి పోద్ది? సావు పుట్టుకులైనటువంటి నిత్య సత్యమైనటువంటి నీ అమృతత్వ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకో, తెలుసుకో. శాస్త్రం చెబుతుంది, గురువులు చెప్తున్నారు, అమృతత్వశ్యతు నాశాస్తి విత్తేనేతి. ఈ విత్తం మీద ఆశ నీకు భేదముఖంగా నశించదు. విత్తం అంటే డబ్బు అండి. ఆశ పోద్దా? పోదు. ఎందుకని? తెల్లారిన కానికి దాని అవసరమే ఉంది కదా. మరి మనిషికి తెలిసిన తెల్లారిన కానికి తిండి కావాలి కదా, తిండికి డబ్బు కావాలి, డబ్బు సంపాదించడానికి రకరకాల ప్రయత్నం చేయాలి. అందుచేత విత్తే అంటే విత్తం మీద ఆశ నశించాలి అంటే అమృతత్వశ్యతు నాశాస్తి విత్తేనేతి. విత్తం మీద ఆశ నశించాలి అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకో. నీ స్వరూపాన్ని తెలుసుకో. నీకు ఏం కావాలో నువ్వేం చేసుకొచ్చేవో దాని ప్రకారంగానే జరుగుతుంది. నువ్వు చుట్టుపక్కలంతా చుట్టపెట్టేద్దారు అనుకుంటుంటాడు. ఇతని తెలివి నుండి, ఇతనికి అవకాశం ఉండి, ఇతనికి ప్రజ్ఞ ఉండి చేసేస్తుంటాడు. అలాగా అదంతా ఇతనికి అవసరం లేదు. ఇతనికి ఎంత కావాలి బ్రతకడానికి, జీవించడానికి ఎంత కావాలి, తన భార్య పిల్లలకి ఎంత కావాలి, ఆ వివేకం ఉండదు అక్కడ. అలా సమకూరుతూనే ఉంటాడు. అని చేత అది నశించాలి అంటే నీ స్వరూపంలోకి వెళ్ళాలి. నువ్వు ఈ శరీరానివి కాదు, ఈ ప్రాణానివి కాదు, ఈ మనసువు కూడా కాదు. అన్నిటికంటే వేరుగా యదక్షరం పరం బ్రహ్మ తత్సూత్రమితి ధారయేతు. అంటే పువ్వుల దండ ఏదన్నా మెడలో వేసుకున్నాం అనుకోండి, దాని లోపల సూక్ష్మ రూపంలో దారం ఉంటుంది. యదక్షరం పరం బ్రహ్మ స్తోత్రమిది ధారయేతు. ఎలాగైతే పూసలలోని దారంలాగా, పువ్వులలోని దారంలాగా ఈ అన్నాటిలోని నీ స్వస్వరూపమే ఉంది. అదే బ్రహ్మము. అది చెప్పడానికే సూత్రం అంటే జంజం వేసుకుంటారు. సూత్రం అంటే జంజం. ఎందుకు వేసుకున్నారు? అది నాకు తెలిసిందని చూపించడానికి వేసుకున్నాడు అతను. ఆ జంజం వేసుకున్నవాడు ఎందుకు వేసుకున్నావంటే ఇది మా ఆచారం అంటున్నాడు, కానీ అది ఎందుకు వేసుకున్నాడు అన్న సంగతి అడిగి తెలియలేదు. ఆ జంజం దేనికి వేసుకున్నాడు అంటే పూసలలో దారం మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆకారాలన్నీ పూసలు. ఈ పూసలన్నిటిలోని సూత్రం ఒకటే ఉంది, దారం. అదే బ్రహ్మం, అదే ఆత్మ, అది నీ స్వరూపమే. ఇంతకీ చిత్రం ఏంటంటే ఎన్నాటిల్లోనే ఉన్నటువంటి ఆ సూత్రం నీవే. జత ఏన సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. ఎన్నాటిల్లోనే అదే ఉంది, సూక్ష్మ రూపంలో ఉంది. ఎందుకంటే పువ్వుల దండ లోపల దారం కనిపించడం లేదు. ఏం కనపడుతున్నాయి? పువ్వులు కనపడుతున్నాయి, దండ కనపడుతుంది.
అట్టి మాదిరిగా అందరిలోని సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఏన సర్వమిదం ప్రోతం అది కనిపించడం లేదు, అది సూక్ష్మ రూపంలో ఉంది. శూత్రే మణిగణాయవ, మణి అంటే పూసలు, పూసలు కనపడుతున్నాయి. చూడండి ఎంతమంది చక్కగా నవ్వుతూ ఒకడో వేసుకుని ఇంకోటి ఎలా కనపడుతున్నారు. ఎన్నాటి లోపల ఉన్నటువంటి సూత్రం బ్రహ్మము, అదే ఆత్మ, అదే పరమాత్మ. తత్సూత్రం ధారయేద్ యోగి, అంతేగాని దానికోసం తత్సూత్రం ధారయేద్ యోగి, నాకు ఇది తెలిసింది, దీన్ని నేను సాక్షాత్కరింపజేసుకున్నాను, అందరిలోనే ఆ దేవుడు ఉన్నాడని తెలియపరచడానికి తత్సూత్రం ధారయేద్ యోగి. యోగి ఒక సూత్రాన్ని మెడలో వేసుకున్నాడట. యోగవిత్వ తత్వ దర్శనాత్తు, ఆ తత్వాన్ని దర్శించాడు గనక, దర్శించినటువంటి వాడు పోలీసుడు టోపీ పెట్టుకుని వచ్చాడంటే పోలీసుడు అని ఎలా తెలుస్తుంది? అట్టి మాదిరిగా సూత్రం వేసుకున్న వాడిని చూడగానే ఇతనికి బ్రహ్మ సాక్షాత్కారం అయ్యాడని మనం అందరూ అనుకోవాలట. అతనికి అవ్వేడో లేదో తెలియదు, కానీ సూత్రం వేసుకునేటటువంటి మూల సూత్రం కారణం ఆత్మసాక్షాత్కారం పొందాడని. ఆత్మసాక్షాత్కారం పొందేటువంటి వాడిని ఎలా చూడాలండి? దేవుళ్ళకి చూడాలి. ఎలా చూడాలి? యోగ విత్త తత్వ దర్శనాత్తు, తత్వాన్ని దర్శించినటువంటి వాణినిగా చూడాలి. జంజం వేసుకున్నటువంటి వాడిని జంజం చూడగానే నమస్కారం పెట్టాలి. ఎందుకని? ఆ జంజం దారం పోగులు కాదవి, అది ఎలాంటిది? అది తత్వాన్ని దర్శించినటువంటి మహాత్ముడు, అతను ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాడు. జద ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ, అంటే అందరిలోని ఏకో దేవ సర్వభూతేషు గూఢ. గూఢ అంటే రహస్యం, సీక్రెట్, మరుగు. ఏకో దేవ, ఒకడే దేవుడు. ఇంతమంది దేవుళ్ళు లేరు, ఎవడు కల్పన చేసేసాడు, ఇలాగ ఎవడో పక్కకి తిప్పేశారు, ఆని చూసి ఇంకొకడు, ఆని చూసి ఇంకొకడు, అదే సనాతనం అంటున్నారు. కానీ ఈ లోపల ఉన్నటువంటి చైతన్యమే సనాతనం. ఆ సనాతనమైనటువంటి ఆ దేవుని ఒకడే అతను, ఏకో దేవ, ఒకడే దేవుడు. సర్వభూతేషు కూడా, సమస్త జీవరాశుల లోపల ఉన్నాడు. సర్వవ్యాపి, అంతటా వ్యాపించున్నాడు. సర్వభూతాంతరాత్మ, అన్నటిలోనే ఉన్నాడు. అన్నీ అతనిలోనే ఉన్నాయి, అన్నటిలోనే ఆయన ఉన్నాడు. ఆయన కనిపించాడు. ఆయన కనిపించకపోవడానికి కారణం వస్తువులు. మనలోనే ఉండినప్పటికీ కూడా మనమే కనిపెట్టలేకపోతున్నాం దాన్ని. అది మన స్వరూపం అయి ఉంటే దాన్ని తెలుసుకోకుండా కర్మఫలాలను అనుభవించడానికి తగిలించుకున్న శరీరాన్ని నేను అనుకుంటున్నాను. ఇది అజ్ఞానం. ఈ అజ్ఞానం ఎంతవరకు నశించలేదు, అవిద్య ఎంతవరకు నశించలేదా వస్తువు ఎప్పుడు కనపడుతుందండి? ఆ వస్తువు దీన్ని తొలగించాలి. ఎలా తొలగించాలి? సాధన మన యోగ విత్తమ, యోగ విధుడు, యోగ విత్తముడు, యోగమును సిద్ధింపజేసుకున్నటువంటి వాడు. యోగ విధుడు అంటే యోగమును అభ్యసించేవాడు. యోగ విత్తముడు అంటే యోగమును దాటి ఆత్మను దర్శించినటువంటి వాడు. అంటే తత్వాన్ని దర్శించినటువంటి వాడు యోగ విత్తముడు అంటారు. అటువంటి వాడికి ఈయన గోచరం అవుతాడు సర్వభూతాంతరాత్మ. ఆయనే కర్మాధ్యక్ష, సర్వభూతాదివాస, సాక్షి చేత కేవలో నిర్గుణస్య. ఆయనకు ఆకారం లేదు, గుణాలు లేవు. ఆయన సాక్షి, సర్వవ్యాపి, ఏకో దేవ సర్వభూతేషు కూడా, సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ, కర్మాధ్యక్ష, సర్వభూతాదివాస, సాక్షి చేత కేవలో నిర్గుణస్య. అన్నిటికీ అవకాశం ఇచ్చాడు. నిర్గుణమైనటువంటి నిరాకారమైనటువంటి చేతన స్వరూపమే ఆత్మ, అది పరమాత్మ, అది బ్రహ్మము. ఏకో వశీ సర్వభూతాంతరాత్మ, ఏకం రూపం బహుదా కరోతి. ఏకో వశీ సర్వభూతాంతరాత్మ ఇంకా అన్నాటిల్లోని ఏకో వశీ సర్వభూతాంతరాత్మ, ప్రాణికోటలు అన్నాటిలోనుడు. ఏకం రూపం బహుదా కరోతి, అన్నాటిలోనూ ఉన్నాడు గనక సెపరేట్ గా ఖండించబడి ఉన్నాడేమో అనుకుంటున్నారేమో, అలా ఖండించబడలేడట. ఏకం రూపం బహుదా కరోతు,
అన్ని రకాలుగా కనిపించేటికి వస్తువులు వేరువేరుగా ఉన్నాయి కానీ వస్తువుల్లో ఉన్నటువంటి వాడు వేరువేరుగా లేడు, అన్నిట్లోని ఒకడే ఉన్నాడు. తమాత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరా. ఈ విషయం ధీరుడైనటువంటి వాడు అంటే బలవంతుడే చూడగలుగుతాడు. బలహీనుడు తెలివి తక్కువోడు చూడలేడు. తెలివి ఉండాలి, ప్రజ్ఞ ఉండాలి. ఈ మతాలన్నీ ఆచరించే వాళ్ళు అందరూ కూడా తెలివి తక్కువ వాళ్ళు, ప్రజ్ఞ లేనటువంటి వాడు బలహీనుడు. తమాత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఈ రకంగా లోపల వస్తువును దర్శించినటువంటి వాడికి శాశ్వత సుఖాన్ని అనుభవిస్తాడు. ఈ వస్తువు ద్వారా పొందేటటువంటి సుఖం శాశ్వతం కాదు. వస్తువు ద్వారా పొందేటటువంటి సుఖానికి కర్మ కారణం. ఏ కర్మ చేసాడో ఆ కర్మకు ఎలాంటి సుఖం లభించదో ఆ సుఖం అనిపించాడు అతను. అది అనిపించిన తర్వాత ఆ కర్మఫలం తరిగిపోతుంది. అది మళ్ళీ ఇంకో కర్మఫలాన్ని అనుసరించి మళ్ళీ ఇంకో సుఖం వస్తుంది. అంటే వస్తువు ద్వారా వచ్చేటటువంటి సుఖ దుఃఖాలు సుఖం కానీ దుఃఖం కానీ కర్మఫలాన్ని అనుసరించి వస్తాయి. కానీ లోపల ఉన్నటువంటి సుఖం కర్మ వల్ల వచ్చేది కాదు. మీరే యజ్ఞం చేయడం వల్ల, యాగం చేయడం వల్ల, లేదా పూజ చేయడం వల్ల, దానం చేయడం వల్ల వచ్చేటటువంటి సుఖం కాదు ఇది. ఎలాంటి సుఖం ఇది? అంతర్ముఖమవుతుంది. అనాత్మను తొలగించుకున్న తర్వాత వచ్చేటటువంటి సుఖం. ఈ సుఖానికి ఎలాంటిది? తేషాం సుఖం శాశ్వతం నేతరాశామి. ఇది వచ్చిందా ఇంక పోదాం. ఈ బయట వస్తువుల ద్వారా వచ్చేటటువంటి సుఖాలు ఏమైతే ఉన్నాయో అవి తరిగిపోతాయి అనిపించేస్తే. ఇది తరగదు, శాశ్వతం. ఒక్కసారి దాన్ని పొందండి, లోపలికి వెళ్ళండి, మళ్ళీ మళ్ళీ వెళ్ళండి. వెళ్ళలేకపోతున్నాం అనుకుంటే రాత్రి సత్సంగంలో చెప్పుకున్నాను చూసారా, అది మనసు కత్తెత్తుంది, మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి మాయ చేసేస్తుంది. ఎలాగైనా సరే పట్టుపట్టండి, మళ్ళీ మళ్ళీ పట్టుబెట్టి మనసును ఆపండి. మనసును ఆపితే అక్కడే ఉంది అది ఆ స్వరూపం. దాన్ని ఏ ఆత్మాన మరణం కృత్వ ప్రణవం సోత్తరారణం. అంటే అగ్నిని కాపాడించి యజ్ఞం చేయడానికి 2 కట్టెలను మదింతారు. అట్టి మాదిరిగా సాధన అనేటువంటిది మదించటం లాంటిది. ధ్యానం మదనాభ్యాసం దేవం పశ్యే నిగూఢవత్. అంత నిగూఢంగా దాక్కున్నటువంటి వాడు, సాక్షిగా ఉన్నటువంటి వాడు, నిర్గుణ స్వరూపుడు, నిరాకారుడు, సర్వవ్యాపి అయినటువంటి దేవుడు ఎక్కడ కనపడతాడో? ధ్యానం నిర్మదనాభ్యాసం. ధ్యానంలోనే గోచరం అవుతాడు. మళ్ళీ మళ్ళీ చెయ్యండి, మళ్ళీ మళ్ళీ చేయండి. కానీ ఉత్తరం ఏంటంటే అలవాటు పడిపోయి బయటి విషయాదులకు తిరిగినట్టుగా ధ్యానానికి ఏముంది? ధ్యానం మనలో మనమే కదా కూర్చుంటాం, కూర్చుంటే కూర్చోవచ్చు, లేకపోతే లేదని దీనికి ఎక్కువ వాల్యూ ఇవ్వడం. బయటి విషయాదులకు మాత్రం ఆహాహా ఓహో అని జనాలు ఎప్పుడైతే చప్పట్లు కొడుతున్నారో ఆ టైపుకి పరిగెట్టుకుంటూ ఏదో క్రియలు, ఏదో ఆచారాలు, ఏదో ఆడంబరాలు వాటిని చూసేదానికి మనసు పరవశం అయిపోయి ఇడు కూడా వెళ్ళి డ్యాన్స్ కట్టేస్తుంటాడు. అంచేత ధ్యానం మదనాభ్యాసం. దేవం పశ్యే నిగూఢవత్. పశ్యేత్ అంటే చూడగలుగుతావు. నిగూఢంగా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి కట్టి లోపల నిగూఢంగా ఉన్నటువంటి నిప్పును చూడాలంటే ఏం చేయాలండి? కట్టిని పెట్టి రాపాడంటారు. అందులో నిప్పు ఉందంటే ఆవిడ అంగీకరించడు. ఎందుకని? కట్టిలో నిప్పు ఉంటే కట్టిని కాల్చేస్తుంది కదా. మరి కట్టిని కాల్చేసే నిప్పు కట్టిలో ఉంటే ఎలా కట్టి నిలబడి ఉంది? మరి ఉందని తెలియాలంటే కట్టిని రాపాడితే అందులో నిప్పు ఉందో లేదో ఓపెన్ అవుతుంది. అట్టి మాదిరిగా ఇందులో దేవుడు ఉన్నాడని చెప్తే నమ్మడం. అంటే అతను నమ్మింపజెయ్యాలి అంటే అతను ధ్యానంలో కూర్చోబెట్టాలి. ధ్యానంలో కూర్చున్నప్పుడే లోపల ఉన్నటువంటి దేవం పశ్యే నిగూఢవత్. నిగూఢంగా ఉన్నటువంటి ఆ నిప్పు ఓపెనమైనట్టుగా ఓపెన్ అయి పశ్యే చూడగలుగుతాడు. తిలేచు తైలం దదినేవ సత్వి రాపస్త్రోత స్మరణేషు చాగ్ని ఏవం ఆత్మాత్మని జాయతే సౌ తచ్చేన తపసాయో అనుపశ్యత్. తిలేచు తైలం అంటే తిలలు అంటే నువ్వులు, తైలం అంటే నూనె. అలాగే దదినేవ సత్వి, దది అంటే పెరుగు, సర్పు అంటే వెన్న. అంటే నువ్వులలో నూనెలాగా, పెరుగులో వెన్నలాగా, రాపస్త్రోత్రం అగ్నిలో, స్వరణేషు దాగ్ని
కట్టిలో అగ్ని మాదిరిగా ఏవ ఆత్మాత్మని జాయతే సో సచ్చేన తపసా యో అనుపశ్యంతి ధీరాహ. అంటే ధీరుడైనటువంటి వాడు, బలవంతుడు మళ్ళీ 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 కూర్చుని దాన్ని అభ్యాసం చేయాలి, రాపాడించాలి. నువ్వులలో నూనె ఉందన్నంత మాత్రం చేత కనిపించదు, పెరుగులో వెన్న ఉందన్నంత మాత్రం చేత ఏం చేయాలి, దానికి సంబంధించినటువంటి అభ్యాసం చెయ్యాలి. ఈ రకంగా సర్వవ్యాపిన ఆత్మానం చీరే చర్పిరివార్చితం ఆత్మవిద్య తపోమూలం తద్బ్రహ్మోపనిష్పదం అంచేత దీనికి ఆత్మజ్ఞానం, సోహం భావన, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, అదే నేను, అది సాక్షాత్తు దేవుడే, దేవుడికి నాకు భేదము లేదు, సోహం, అదే నేను, అదే నేను అనేటువంటి భావనతో ఎవడైతే నిరంతరము అభ్యాసం చేసాడో అటువంటి వాటికి తనలోనే ఉన్నటువంటి నిగూఢంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ దర్శనం అవుతారు. ఒక్కసారి దర్శనమైందా ఇంక దుఃఖం దరిదాపుల్లోకి లేదు. కర్మ నశింతది, ఆనందం కలుగుతుంది, జ్ఞానం సంపాదించుకుంటాడు, మహోన్నతమైనటువంటి వ్యక్తిగా కీర్తి పొందుతాడు, జనన మరణాలు తప్పిపోయి మోక్షం పొందుతాడు. ఇది వేదం అంటే ఉపనిషత్తు చెప్పేటటువంటి మహత్తరమైనటువంటి జ్ఞానం. చేత ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఆపు చేసుకుని ఇప్పుడు ఏం చేయాలి, ఏమైతే వీళ్ళు ప్రతిపాదించారో మహర్షులు, దేన్ని వాళ్ళు ఎలా తెలుసుకున్నారో దాన్ని మనల్ని కూడా అలాగే తెలుసుకోమని చెప్పారు కనుక అది తెలుసుకోవడానికి మనం కూడా ప్రయత్నించేద్దాం. ఏం చేయాలి ఇప్పుడు, ఇలా చక్కగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి, ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమీ అనుకోకుండా సోహం అంటే మనసులో ఏ ఆలోచన లేకుండా, నిద్రపోకుండా ఆ లోపల ఏదుందో అదే నేను, ఈ శరీర ప్రాణ మానసాదులు అన్నిటికీ లోపల అన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి స్వరూపమే నేను. సోహం అంటే అది నేను అనే భావనలో అలా శ్వాసను గమనించూ నిద్రపోకుండా దాన్ని అలా చూస్తూ ఉంటే ఉండగా అది మనకి సాక్షాత్కారం అవుతుంది. అది సాక్షాత్కారం అయ్యేదాకా ఇప్పుడు కూర్చోవడం కాదు, కానీ ఇప్పుడు నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా అలా అభ్యాసం ఉండండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఓం తత్సత్.